నా పేరు విజిత్ వనమాల అండ్ నా స్టార్టప్ పేరు మేక్ మై 360. ఈ కమింగ్ సిరీస్ ఆఫ్ వీడియోస్ ద్వారా నేను నా బిజినెస్ గురించి బ్రాండింగ్ చేసుకోబోతున్నాను. MBA చేస్తూ జెన్పాక్ట్ అనే కంపెనీలో ఒక 3 years వర్క్ చేసిన. ఆ తర్వాత అమెజాన్లో జాయిన్ అయ్యి అక్కడ వర్క్ చేస్తూ 2016లో telugupublicity.com అని ఒక న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్ స్టార్ట్ చేసిన. ఆఫీస్ స్పేస్ తీసుకున్నా, ఎంప్లాయీస్ని హైర్ చేసుకున్నా, ఒక 3 to 4 lakhs ఇన్వెస్ట్ చేసిన. 6 months రన్ చేసిన, బట్ 0 profits, లిటరలీ 0 profits. తర్వాత సేవింగ్స్ అన్నీ ఎగ్జాస్ట్ అయిపోయినాయి. ఎవ్రీ మంత్ రెంట్స్, శాలరీస్ కట్టుకోలేక క్లోజ్ చేసేసిన. అప్పటి వరకు డే అండ్ నైట్ షిఫ్ట్లు చేసుకుంటూ, ఓవర్ టైం చేసుకుంటూ అమెజాన్లో కష్టపడి సంపాదించిన డబ్బులంతా ఉష్కాకి. తర్వాత 1 year బుద్ధిగా ఇవన్నీ కాదు అని బాగా కష్టపడి ఇంకొన్ని సేవింగ్స్ జమ చేసి పెట్టిన. వన్స్ అన్ ఆంటర్ప్రెన్యూర్, ఆల్వేస్ అన్ ఆంటర్ప్రెన్యూర్. 1 year తర్వాత నా లోపల ఉన్న ఆంటర్ప్రెన్యూర్ అనే పురుగు మళ్ళీ కదిలింది. దెన్ ఐ రిజైన్డ్ అమెజాన్ అండ్ స్టార్టెడ్ అ స్మాల్ బిజినెస్ కాల్ లీడ్స్ మీడియా, విచ్ ఈస్ ఇంటూ అవుట్డోర్ అడ్వర్టైజింగ్. లుక్ వాకర్ బోర్డ్స్ అనే సైకిల్స్ పైన, రిక్షాస్ పైన అడ్వర్టైజ్మెంట్. చైనా నుండి ఎక్విప్మెంట్ తీసుకొని వచ్చినాను, ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్ నుండి ఎక్విప్మెంట్ తీసుకొని వచ్చినాను. సో ఐ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ మనీ. ఐ స్టార్టెడ్ సర్వింగ్ క్లయింట్స్ అక్రాస్ హైదరాబాద్. ఆంధ్రాలో కొంతమందికి సర్వ్ చేసినాను. తెలంగాణలో డిస్ట్రిక్ట్స్లో కూడా వెళ్ళి అడ్వర్టైజ్మెంట్ చేశాము, ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ చేశాము. ఎవ్రీథింగ్ వాజ్ స్మూత్ అండ్ గుడ్. అదే టైంలో కోవిడ్ వచ్చింది. దేశమంతా లాక్డౌన్. ఆ లాక్డౌన్ పీరియడ్లో బిజినెస్ అనేది 0 అయిపోయింది. అక్కడ ఆఫీస్లోకి రెంట్లు కట్టుకోవాలా, టర్న్ అన్న అమెజాన్లో జాబ్ మానేసినా అన్న థాట్స్. అప్పుడే అమెజాన్లో నాకు స్టాక్స్ ఉన్నాయనే విషయం గుర్తొచ్చింది. అక్కడ ప్రమోషన్ వచ్చినప్పుడు, ఇయర్లీ హైక్స్ వచ్చేటప్పుడు అమెజాన్ స్టాక్స్ ఇస్తారనమాట. సో ఆ స్టాక్స్ని కోవిడ్ టైంలో చీప్గా అమ్మేసి నా ఫ్రెండ్ సంపత్ దగ్గర సెకండ్ హ్యాండ్లో సోనీ A7R3 అనే కెమెరా కొనుక్కొని నాకు వచ్చిన కొత్త గొప్ప ఎడిటింగ్, ఆ సాఫ్ట్వేర్స్ అవన్నీ యూజ్ చేసి చిన్న క్లయింట్స్కి సోషల్ మీడియా కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసిన. సో స్లోగా కోవిడ్ సబ్సైడ్ అయిన తర్వాత టైడ్ అప్ విత్ అ ట్రావెల్ క్లయింట్ కాల్డ్ గో అడ్వెంచర్. సో వాళ్ళతో నేను ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్కి తిరుగుతూ వాళ్ళకి వీడియోస్ క్రియేట్ చేసి ఇస్తూ దెన్ ఐ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ మై న్యూ బిజినెస్ ఐడియా. సో నితిన్ అని నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాళ్ళ దగ్గర యూజ్ చేయకుండా పడున్న ఒక 360 కెమెరా వాళ్ళు నాకు ఇస్తే ఐ వాజ్ బిల్డింగ్ అ బిజినెస్ అరౌండ్ ఇట్. సో కోవిడ్ తర్వాత దిస్ కంప్లీట్లీ అ న్యూ మార్కెట్ విచ్ వాజ్ ఇవాల్వ్డ్. దాని ప్రకారం నా బిజినెస్ని ప్లాన్ చేసుకున్నా. నా బిజినెస్ పేరు మేక్ మై 360. సో బేసికలీ మేము చేసేది 360-degree వర్చువల్ టూర్స్. ఈ బిజినెస్ కూడా ఉందా పోయిందా అన్న డౌట్ మీకు రావచ్చు. ఇప్పటివరకు స్టార్ట్ చేసి 3+ years అయింది అండ్ ఇట్ ఈస్ డూయింగ్ గుడ్. సో నెక్స్ట్ వీడియోస్లో మేక్ మై 360 గురించి, నేను చేసే వర్క్స్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.